Hello everyone, hope all you are doing great. Today we are on the way to యాదగిరిగుట్ట అండి. జస్ట్ మనం ఇంకో 27 మినిట్స్లో రీచ్ అయిపోతామండి. సో అప్పుడు మనకి ఇది చూపిస్తే చూడండి, ఈ లేక్ అయితే అద్భుతంగా చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలాంటి ఈ లేక్ని ఏమంటారో నాకు తెలీదు, బట్ చాలా పెద్ద లేక్ అండి. యాదగిరిగుట్టలో ఆన్ ద వేలో ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ లేక్. యాదగిరిగుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క ఆలయంకి మనం అయితే వెళ్తున్నాం కదండి. అయితే ఏంటి ఈ టెంపుల్ యొక్క స్టోరీ అనేది అందరికీ ఒక ఎక్సైట్మెంట్. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. సో యాదవ మహర్షి గారు అనేవాళ్ళు ఇక్కడ బాగా తపస్సు చేసేవారండి. సో ఆయనని పరీక్షించడానికి ఈ శ్రీ లక్ష్మీ నరసింహవారు చాలా 5 రూపాలలో కనిపించారంటండి ఆయనకి. లైక్ జ్వాలా నరసింహ అని, గండభేరు నరసింహ అని, యోగాంధ నరసింహ అని, ఉగ్ర నరసింహుడని అండ్ లక్ష్మీ నరసింహ అని ఈ 5 రూపాలలో స్వామివారైతే కనిపించారంటండి. అందుకే ఈ గుహలలో ఉన్న ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఏమని పిలుస్తారంటే పంచ నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారండి. సో ఈ యాదవ మహర్షికి ఒక కుమార్తె కూడా ఉండేవాళ్ళండి. ఆమె పేరు యాదమ్మ. సో షీ వాజ్ వెరీ డివోటెడ్ టు లార్డ్ నరసింహ అండి. సో ఆమె కోరిక తీర్చడానికి ఈ స్వామివారు హిల్ పైనే ఉంటానని పర్మనెంట్గా ఒక ప్రామిస్ అయితే చేసినట్టు అనుకుంటారండి. ఇది నాకు తెలిసిన స్టోరీ. మీకేమైనా కొత్తగా తెలిస్తే నాకు కమెంట్ చేయండి అండ్ చెప్పండి. తెలుసుకొనివి ఏమైనా తెలుసుకుంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా. సో ఇలా మాట్లాడుకుంటూ వస్తే మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, వ్యూ అయితే అదిరిపోయింది. వ్యూ అయితే అదిరిపోయిందండి, సూపర్ అసలు. ఇదిగోండి వే టు టెంపుల్ వచ్చేసింది కదా. సో మేమైతే కార్ పార్కింగ్ కోసం చూస్తున్నాము. సో ఇదైతే వే అని ఉంది. సో ఇలా వెళ్తున్నామండి. సో అక్కడ కార్ పార్కింగ్ ఉందంట. అండ్ దెన్ కావాలంటే ఇక్కడికి బస్సులు కూడా వస్తాయి, ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయండి ఫ్రమ్ కొండకి వెళ్ళాలంటే. సో మేమైతే కార్ పార్క్ చేసుకొని కొంతమంది అక్కడ నుండి వెళ్తున్నారు. ఎందుకంటే కార్ ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళాలంటే జస్ట్ 500 రూపీస్ అనేది పే చేయాలండి. సో దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. మేమైతే కొంచెం హాల్ట్ అవుతున్నాము, కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దామని చూస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇదైతే చాలా బాగుందండి. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. అసలు పొల్యూషన్ ఫ్రీగా ఉంది, దూరంగా సిటీకి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. అండ్ కార్తీక మాసం కదా, చాలామంది వస్తున్నారు. ఇదిగోండి మేమైతే వచ్చేసాము పార్క్ దగ్గరికి. అదే అండి స్టాప్ బ్యాక్ సైడే ఉంటుంది. జస్ట్ మా వాళ్ళైతే ఇక్కడే ఆడుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఏంటో అస్సలు రాగానే ఇక్కడికి వచ్చేసారండి. నేను వాళ్ళ వెంట పడ్డాను. చూస్తున్నారు కదా వ్యూస్ అన్నీ, అక్కడ కొండలు, ఇక్కడ చెట్లు అంతా. అబ్బబ్బా చాలా చాలా బాగుంది, కన్నుల పండగగా ఉంది. చూడండి, వాడేం చేస్తే వీడు అదే చేస్తాడు. ఈ చిన్నవాడు ఉన్నాడే చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు. సో నేను ఇప్పుడు ఇన్ కేస్ మనం ఏమైనా చెప్పామనుకోండి, అది వాడు ఫాలో అయిపోతాడు. వీళ్ళతో బాగుంటుంది అసలు. ఇవ్వండి మొక్కేస్తున్నాడు కూడా దేవుడికి. వాడు కూడా చూసారా, ఇలా ఉన్నారు. పెద్దోడు చిన్నోడు అంటారండి మా ఫ్యామిలీలో వీడిని. మేమైతే ప్రశాంతంగా ఇదిగోండి వీళ్ళతో ఆడుకుంటున్నాం. చాలా నాకైతే హ్యాపీగా అనిపించింది మా పిల్లలతో ఆడడం. కానీ ఇలా లాంగ్ డ్రైవ్కి వచ్చి ఇదంతా బికాజ్ ఆఫ్ దిస్ కార్ అండి. ఎందుకంటే కొత్త కార్ కొన్నాము, ఎలానో వెళ్ళాలి అండ్ పిల్లలతో ఎంజాయ్ చేయాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో వీళ్ళతో ఇలా తీసుకుంటూ, ఎందుకంటే ఎప్పుడు టీవీలు, మొబైల్స్ అనుకుని వీళ్ళ లైఫ్లో అండ్ గ్యాడ్జెట్స్ అన్నీ పెట్టుకుని ఉన్నారు. మన చిన్నప్పుడు అయితే ఇలా ఉండేదే కాదు. ఎంత చక్కగా ఆడుకునే వాళ్ళము కదా. ఎప్పుడు ఏదో నేచర్కి చాలా క్లోజ్గా ఉండేటట్టు ఉండేది. బట్ వీళ్ళకైతే అలా కాదండి.
సో మనం ఎప్పుడు పిల్లల్ని సిటీలో ఉండేటప్పుడు పక్కా మనం కొంచెం చెట్ల దగ్గరికి తీసుకెళ్ళాలండి, వాళ్ళని ఆడిపించాలి. సో దట్ వీ కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. వాళ్ళకి అదో పెద్ద హ్యాపీ మూమెంట్ కూడా. వాళ్ళు అది చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతారు. నేనైతే ఈ జర్నీలో మా వాళ్ళు అలసిపోవటాలు అవన్నీ లేవండి. మీరే చూస్తున్నారు కదా ఎంత యాక్టివ్గా ఆడుకుంటున్నారో. సో పిల్లల్ని ఇలా తీసుకెళ్తే చాలా బాగుంటుంది, మనకి కూడా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇదొక డివైన్ వైబ్స్ అండి మొత్తం. అసలు దేవుడి దగ్గరికి వెళ్తే ఆ ఫీలింగే వేరు. అందులో కార్తీక మాసంలో ప్రతి ఒక్కరం వెళ్తాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఫైనలీ మేమైతే కొండ దగ్గరికి వచ్చేసామండి, రీచ్ అయిపోయాం ఇలా. సో ఇగో మా వాడు ఇలా ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఒక అతను బొట్టు పెడుతున్నారండి, మా బ్రదర్ వాళ్ళు కూడా వచ్చారు మాతో. అందరం ఇగో బొట్టు పెట్టించుకోవాలని చెప్పి మా అత్తయ్య అగో మా చిన్నోడికి లేదని చెప్పి ఫీల్ అయిపోతున్నారు, ఇప్పుడు పెట్టించేద్దాం రండి. సో అదనమాట. చూడండి మా చిన్నోడు వెళ్ళా పెట్టించుకుంటున్నాడు, అసలు అన్నింటికి సపోర్ట్ చేస్తాడు. ఊ అండు ఏడ్డు, చాలా సపోర్టివ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేనే, ఇప్పుడు నాకు చూడండి, ఇది యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైమే నేను పెట్టుకున్నా, బట్ సూపర్ పెట్టారు, బాగుంది. అండ్ దెన్ ఇగోండి మా అయ్యప్ప స్వామి కూడా ఇలా రెడీ అయిపోయారండి, చాలా బాగుంది. సో ఇప్పుడు మేము ఇంకా దర్శనంకి వెళ్ళిపోతాం అనమాట. మొబైల్ నా దగ్గర ఉండదు, సో పైన ఎలా ఉన్న వ్యూస్ చూపిద్దాం రండి. ఫైనలీ దర్శనం కూడా అయిపోయింది. టెంపుల్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇలా మాకు డే అయితే ఎండ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్.